వచ్చినటువంటి అనతి కాలంలోనే పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గానికి రమారమి 11 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా శుభదినం. కారణం ఏంటంటే నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి 29.44 అంటే రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో 444 మీటర్ల పొడవున రోడ్లు వేయడానికి ఇవాళ సంకల్పించాం, శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎండిఓ గారు అందరూ కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి అందరికీ ఉపయోగపడే విధంగా, తక్కువలో తక్కువ 20 సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలామంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని. కాకపోతే నేను చెప్పినప్పుడు ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు దళిత వాడల్లోనూ బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం, అక్కడ మనం రోడ్లు వేద్దాం అనేటువంటి మాటతోటి ఈ ప్రపోజల్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆయన శాంక్షన్ చేశారు. అందుకు మన అందరి తరఫున వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కాంట్రాక్టర్ గారికి కానీ ఇంజనీరింగ్ విభాగం వారి గారిని చెప్పే మాట ఏంటంటే నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు, మంచి రోడ్లు వేద్దాం, 10 రోజుల పాటు 10 కాలాల పాటు నిలబడేటువంటి రోడ్లు వేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో డ్రైన్ల విషయం మీద కూడా దృష్టి పెడతాం. ఎందువల్లంటే కేవలం రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు, డ్రైన్లు లేకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే వర్షాలు వచ్చినా లేకపోతే కాలువలోంచి నీరు బయటకు వచ్చినా రోడ్లు తొందరగానే పాడైపోతాయి. అదే డ్రైన్ ఉండి వాటర్ ఫ్లో ఉంటే బయటికి వెళ్ళిపోతే రోడ్లు 10 కాలాల పాటు నిలబడతాయి. ఆ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైన్ల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కారణం అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ 2 నెలల క్రితం ఖజానా చూసుకుంటే ఖాళీ అయిపోయి ఉంది, అన్ని రకాలుగా పూడ్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఎక్కడ 1 రూపాయి కూడా మిగల్చకుండా అనేక విభాగాలకు ఇచ్చిన డబ్బును కూడా డైవర్ట్ చేసేసారు. అలాంటి సమయంలో పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి, రైతులు బకాయిలు తీర్చడం కానివ్వండి, లేకపోతే నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలకు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి డబ్బుతో కూడుకున్నటువంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాటి మీద మానిటరింగ్ చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమర్థుడు, అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరింతగా నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేము కంకణబద్ధులమయ్యామనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.